పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు నిరసన చేపట్టారు. విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వతీకరించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసి కనీస వేతనం 36,000గా నిర్ణయించాలని కోరుతూ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటియుసి అనుబంధ సంఘమైనటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి ఏఐటియుసి సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమంలో నరసరావుపేట, వినకొండ, చిలకలూరుపేట తదితర సెంటర్ నుంచి ఏఐటియుసి కామ్రేడ్స్ అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికి కూడా ఏఐటియుసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా మరి ప్రపంచంలో ఎవరు చేయనటువంటి పని వారు చేస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యాన్ని కానీ, వారి పరిశుభ్రతను కానీ, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వటంలో తాత్సారం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కష్టకాలం పనిచేసి మరి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేకుండా పోయినటువంటి పరిస్థితి.